త్వరలో మధ్యతరగతి అల్ప ఆదాయ వర్గాలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైనట్టు తెలుస్తుంది. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్లో సవరణలు చేయాలని యోచిస్తుంది. రోజువారీ వినియోగ వస్తువులపై చెప్పులు, టూత్పేస్ట్, సబ్బులు, షాంపులు, గోధుమ పిండి, బియ్యం, బీన్స్, కిచెన్ ఉపకరణాలు, ఎలక్ట్రిక్ ఐరన్లు, గీజర్లు, కొన్ని రకాల వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రెడీమేడ్ దుస్తులు, వ్యవసాయ ఉపకరణాలు, వ్యాక్సిన్ల వంటి వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వస్తువుల్లో కొన్నిటిపై 12% నుంచి 28% వరకు పన్ను విధిస్తున్నారు. ఉపశమనం కల్పించేందుకు మొత్తం 12% స్లబ్ను తొలగించడం లేదా వస్తువులను 5% స్లబ్లో చేర్చొచ్చన్నది సమాచారం. జూలై చివరిలో జరిగే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ సవరణపై చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇందుకు కౌన్సిల్ ఆమోదిస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు 50,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడొచ్చని అంచనా. దాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిసింది. ఈ ఏడాది బడ్జెట్లో ఆదాయపు పన్ను రెబిట్ను 12 లక్షల రూపాయల వరకు పెంచిన తర్వాత మధ్యతరగతి వర్గానికి ఇది రెండవ పన్ను ఉపశమనం కానుంది. ఇక ఈ సవరణలు వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కల్పించడమే కాకుండా ఆయా వస్తువుల డిమాండ్ను పెంచుతాయి. దీంతో ఈ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చ దశలోనే ఉన్నాయి. జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం తర్వాతే అమల్లోకి వస్తాయి.